ఆయన పిలుపుకి విన్నామనుకోండి, ఆయన మనలో ఎలా ఉంటారో తెలుసండి, వాక్యం రూపంలో ఉంటారు. అదేవిధంగా పరిశుద్ధాత్మగా ఉంటారండి. వీళ్ళు మనకి ఏం చేస్తారు, ఆయన సన్నిధానంలో ఉన్న మనల్ని పరలోకాన్ని నడిపించడానికి తగిన విధంగా మనల్ని సిద్ధపరుస్తారు. అందుకే వివేక జ్ఞాన వివేచనలన్నీ కూడా ఆయనే మనకు నేర్పిస్తారండి. ఆ నేర్పించుకునే చోటే దేవుని సన్నిధానం. అందుకే అక్కడ జాగ్రత్తగా శ్రద్ధగా మనం ఆ విషయాలన్నీ తెలుసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏ ఇంటి వారిగా ఉంటామండి, పరలోకం ఇంటి వారి కింద దేవుళ్ళు మారుస్తాడు. ఇది అందరికీ రాదండి. ఇది జాగ్రత్తగా వరుస వారు కొద్దిమంది ఉంటారు, కానీ పోగొట్టుకునే వారు ఎక్కువ ఉంటారు. అందుకే మొదటి వారు కడపటి వారు అవుదురు, కడపటి వారు మొదటి వారు అవుతారు. అందుకే పాడు చేసుకోవడం సులువేనండి, కానీ సంపాదించుకోవడం చాలా కష్టమండి. అందుకే పిలుపుకు తగిన విధముగా